ట్రై టు బి అ మెచ్యూర్ క్రిస్టియన్. మెచ్యూర్ క్రిస్టియన్స్ అంట ఎట్లుంటుందో తెలుసా అండి? పరిపక్వత పొందిన క్రైస్తవులు ఏం బాలేకపోయినప్పటికీ స్తుతులు చెల్లిస్తారంట. శ్రమ గుండా వెళ్తున్నప్పటికీ స్తుతులు చెల్లిస్తారంట. ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ స్తుతులు చెల్లిస్తారంట. కానీ ఇంకా బాల్యములో, ఇంకా పాలు త్రాగే వయసులో ఉన్న క్రైస్తవులు ఎలాగుంటారంట? అంత బాగుంటే హల్లెలూయా, ఏమీ బాగాలేకపోతే నాకు వద్దు, నేను రాను అని అలిగి ఉంటారంట. ఈరోజు పరిపక్వత కలిగిన క్రైస్తవుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడంటే ఏంటది? పరిపక్వత కలిగిన క్రైస్తవులు. ఇఫ్ యు ఆర్ హిడెన్, ప్రైజ్ హిమ్. మీరు దాగి ఉన్న కాలంలో ఉన్నారా? వేచి ఉండే కాలంలో ఉన్నారా? ఎవరు మిమ్మల్ని పట్టించుకునే కాలంలో ఉన్నారా? ఈ సీజన్లో ఉన్నారా? ఈ దశలో ఉన్నారా? ఇంకా స్తుతించండి దేవునికి. ఎందుకంటే యు ట్రస్ట్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళిక నేను సంపూర్ణంగా నమ్ముతాను, పరిపూర్ణంగా నమ్ముతాను. నాకు ఏది జరిగినా పర్వాలేదు, జరగకపోయినా పర్వాలేదు, కీడు జరిగినా పర్వాలేదు, జరగకపోయినా పర్వాలేదు. ఆర్ దర్ ఎనీ మెచ్యూర్ క్రిస్టియన్స్ హియర్? ఇఫ్ యు ఆర్, రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ గివ్ థ్యాంక్స్ టు హిమ్. నోరు విప్పి స్తుతులు, స్తోత్రాలు తెలియజేయండి. దేవా, ఏది జరిగినా నిన్ను స్తుతిస్తానయ్యా.